వారం దినాల సంధి తెంపు లేకుండా పడుతున్న వానలకు జనం పడుతున్న తిప్పలు రాస్తే రామాయణము వింటే భారతమే అయ్యేటట్లుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమన్నా వానలా చిన్న సన్నగా పడలేదు, ఊళ్ళకు ఊళ్ళే నీళ్ళలో మునిగినాయి. దీంతోని జనాల గోస చూస్తుంటే పానం కలుక్కుమంటుంది. మరి అనుకోని వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత నష్టం అయ్యింది, అటు జనం ఏమంటుర్రు, ఇటు సర్కార్ ఏమంటున్నదో ఒక్కసారి పురాగా అరుసుకొని వద్దాం పార్రి. వరదలు వస్తున్నాయని అధికారులు మొదలే జనాలను మంచి తావులకు పట్టుకుపోయిర్రు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆస్తి నష్టంతో పాటు పాన నష్టం కూడా బొచ్చడయ్యేది. గట్ల జనాలంతా బతుకు జీవుడా అనుకుని ఊర్లకెంచి కట్టుబట్టలతోని బయలుపోయిర్రు, పానాలతోని బచాయించిర్రు. వరద రువడి తగ్గిందని ఎరకగానే ఇల్లెట్లుంది, సరుకు సామాను ఉన్నాయా నీళ్ళల్లో వడి కొట్టుకుపోయినాయా చూద్దామని వస్తే ఇగో గిట్లుంది. చూస్తుర్రు కదా, ఇల్లంతా బురదరేగడయ్యింది. బట్టలు బాతలు గిన్నెలు గిలాసులు ఉప్పు పప్పులు పొల్లగాండ్ల బొక్కులు కప్పుకునే బొంతలు షెద్దర్లు బీరువాలున్న ఇల్వకల కాయిదాలు ఇంకా సామాన్ అంతా నీళ్ల పాలయ్యింది. ఇంట్లున్న సామాన్ల ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు, అన్ని బురద పాలైనాయి. ఇక కొట్టిన కాడికి సాల్ దేవుడా జర్ర నిమ్మల వడు అని అనుకుంటా వరదల వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ఇండ్లల్లో పేరుకపోయిన బురదను గిట్ల ఎత్తిపోసుకుంటుర్రు ఖమ్మం జిల్లా పబ్లిక్. ఓ దిక్కిట్ల ఎత్తిపోస్తుంటే మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్లు పైనంగా వానదేవుడు మళ్ళా తగులుకుండు. దీంతోని చేసేదేం లేక ఇంటోళ్ళది ఒక గోస కాదు. ఖమ్మం జిల్లాల వరదలకు జనాల గోసలిట్లుంటే అటు విజయవాడలో ఇగింత అద్రగనం ఉంది. వరదలు జయంగా ఇప్పటికే 20 మంది జీవిడిచిర్రు. ఈ 20లా ఒక్క ఎన్టీఆర్ జిల్లాకెంచే 12 మంది, గుంటూరు జిల్లాకెంచి 7 మంది, పల్నాడు జిల్లాలో ఒకళ్ళు జీవిడిచిర్రు అని అంటుర్రు అధికారులు. అంతేకాదు దబ్బిన్నే ఎప్పటోలే చేస్తామన్నట్లు సీఎం బాబు సారు బాధితులకు ధైర్యం చెప్పిండు. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం. ఈ రోజు చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గిట్ల సర్కార్ తరఫుకెంచి గట్టి భరోసానే ఇచ్చిండు సీఎం సారు. కానీ అటు ఇండ్లకు వరద చేరి జనమంతా కట్టుబట్టలతోని మిగిలిర్రు. ఒక్కొక్క ఇంటికి అందాజా 2 లక్షల రూపాయల నష్టం అయ్యింది అని నిండా మునిగిన జనాలు అంటున్న ముచ్చట. చిన్న చిన్న దందా చేసుకునే కిరాణా దుక్నపోలు తెచ్చిన సామానంతా నీళ్ళలో మునిగింది. దుక్నాన్ని నమ్ముకున్న మేము రేపెట్ల బతకాలే అని గోసరిల్లుతుర్రు. అటు అధికారులు కూడా రంగంలోకి దిగి ఎంత నష్టం అయ్యింది అని లెక్కలు గట్టే పనిలో ఉన్నారు. అట్లా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఏం తక్కువ 1,69,370 ఎకరాల పంట నష్టం అయ్యిందనేది అధికారులు చెప్తున్న లెక్కలు. ఇండ్ల 2,34,000 మంది రైతులకు నష్టం అయ్యింది. 60,000 కోళ్లు, 222 పశువులు నీళ్ళలో కొట్టుకుపోయినాయి. 22 సబ్ స్టేషన్లు అడ్డుపడ్డాయి. 3,300 కిలోమీటర్ల మందం రోడ్లు పనికిరాకుండా అయినాయి. 78 షేర్లకు గండ్లు పడ్డాయి అని ఇప్పటి వరకు అధికారులు అంటున్న ముచ్చట. మరి ఈ లెక్కలు ఇంకెంత పెరుగుతాయో ఏమో తెలియదు గాని నిండా మునిగిన బాధితులకు సర్కార్ దబ్బిన్నే సాయం చేయాలి, వాళ్ళు మళ్ళా కోలుకునే దాకా ఆసరుండాలి అని కోరుకుంటూరు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.